ఒక ఘనమైన అడవిలో ఉడత, జింక మంచి స్నేహితులుగా జీవించేవి. జింక ఎంతో అందంగా, వేగంగా పరుగెత్తగలదు. అడవిలో అందరూ జింకను చూసి ఆశ్చర్యపడేవారు. ఉడత మాత్రం చిన్నదిగా ఉండేది, నెమ్మదిగా కదిలేది. అందుకే కొంతమంది జంతువులు ఉడతను తక్కువగా చూసేవారు. ఒక వేసవికాలంలో అడవిలో భయంకరమైన కరువు వచ్చింది. నీరు, ఆహారం దొరకడం చాలా కష్టమయింది. జంతువులన్నీ ఆందోళనలో పడ్డాయి. జింక తన వేగంతో దూరాల వరకు వెళ్లి నీటిని వెతికింది. కాని ఎక్కడా సరైన నీటి వనరు కనిపించలేదు. అలసిపోయి తిరిగి వచ్చింది. అప్పుడు ఉడత ముందుకు వచ్చింది. నేను చిన్నదానినైనా, నేల లోపల ఏముందో నాకు బాగా తెలుసు అని చెప్పింది. వెంటనే ఉడత నేలను తవ్వడం మొదలుపెట్టింది. కొంతసేపటికి లోతులో చల్లటి నీరు కనిపించింది. ఉడత ఆనందంగా అందరికీ పిలిచింది. జింకతో పాటు అన్ని జంతువులు అక్కడికి వచ్చాయి. అందరూ ఆ నీటితో తమ దాహం తీర్చుకున్నారు. అదే సమయంలో అడవిలో ఒక ప్రమాదం జరిగింది. వేటగాళ్లు అడవిలోకి వచ్చారు. జింకను పట్టుకోవాలని ప్రయత్నించారు. జింక వేగంగా పరుగెత్తినా, చుట్టూ ఉచ్చులు ఉన్నాయి. ఏమి చేయాలో తెలియక భయపడింది. అప్పుడు ఉడత నేలలో ఉన్న తన రహస్య మార్గాలను చూపించింది. జింకను ఆ మార్గం ద్వారా సురక్షితంగా బయటకు తీసుకువెళ్ళింది. అప్పుడే జింకకు ఉడత గొప్పతనం అర్థమైంది. నాకు వేగం ఉంది, అందం ఉంది. కాని నీకు తెలివి, సహనం, ధైర్యం ఉన్నాయి. నిజమైన గొప్పతనం ఇవే అని జింక ఉడతను గౌరవించింది. ఆ రోజు నుంచి అడవిలోని జంతువులన్నీ ఉడతను గౌరవంగా చూసేవి. చిన్నదైనా, నెమ్మదైనా, ఉడత తన తెలివితో అందరికీ ఆదర్శంగా నిలిచింది. నీతి: శరీర బలం, అందం కంటే తెలివి, సహనం, ధైర్యమే నిజమైన గొప్పతనం.